అజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, కేటీఆర్కి బిగ్ షాక్ తగిలింది, డిస్మిస్ చేసింది పిటిషన్. ఏం షాక్ సార్? బిగ్ షాక్ ఇది. ఇందులో పెద్ద బిగ్ షాక్లు ఏమున్నాయి? ఇటువంటి కేసులు ఎన్ని ఎదుర్కోలేదు, ఎదుర్కొంటాం తప్పకుండా. కానీ ఇది ఓన్లీ ఒక స్మాల్ వాట్ యు కాల్ స్పీడ్ బ్రేకర్. స్క్వాష్ పిటిషన్ వేసినాము. ఆ స్క్వాష్ పిటిషన్ సంబంధించి మరి హైకోర్టు ఏం చేసింది? అలో చేయలేదు స్క్వాష్ పిటిషన్, అంతే కదా. సో దట్ మీన్స్ టు సే దట్ ఏసీబీ ఎంక్వైరీని ఎదుర్కోవాలి. ఏసీబీ ఎంక్వైరీ అయిన తర్వాత ఛార్జ్ షీట్ ఉంటుంది, దాని ట్రయల్ ఉంటుంది, దాని తప్పులు ఉంటాయి, అన్నీ తేలుతాయి. కాబట్టి కేటీఆర్ ఎక్కడా కూడా తప్పు చేయలేదు, అవినీతి చేయలేదు. డెఫినెట్గా ఇందులోంచి కూడా బ్రహ్మాండంగా బయటపడతాం. అయినా ఈ స్క్వాష్ పిటిషన్కి ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాని మీద సుప్రీంకోర్టుకు పోవాలని కూడా లీగల్ టీమ్ భావిస్తాం. ప్రభుత్వం క్విడ్ ప్రోకో జరిగింది. దీనికి గ్రీన్ కో అనే ఒక భాగస్వామ్య కంపెనీ నుంచి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో 41 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది. 41 కోట్లు బీఆర్ఎస్ ఖాతా కోసం. మరి కాంగ్రెస్ ఖాతాకి ఎంత వచ్చింది? అదే టైంలో అదే 2022 ఏప్రిల్లో గ్రీన్ కో బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్కి ఇచ్చింది, మరి టీడీపీ పార్టీకి ఇచ్చింది, అన్ని పార్టీలకు కూడా ఇచ్చింది. మీరేం క్విడ్ ప్రోకో చేశారు? గ్రీన్ కో కంపెనీ 2022లో ఇస్తే రేస్ జరిగింది 2023లో కదా. మరి మీరు అంతకుముందు అసలు అప్పటి వరకు రేసే లేదు కదా. మరి దాంట్లో క్విడ్ ప్రోకోకి అవకాశమే ఉంది. ఉంటే మీ కాంగ్రెస్ పార్టీకి కూడా మీకు వచ్చినాయి కదా డబ్బులు. గ్రీన్ కోతో పాటుగా 1300 చిల్లర కోట్లు మీకు కూడా ఎలక్ట్రల్ బాండ్లు వచ్చినాయి. మరి మీరేం క్విడ్ ప్రోకో చేశారు? మీరేమి సమझौता చేసుకున్నారు? అవన్నీ ఒట్టి మాటలు.